హాయ్ మామ, కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ గురించి చూద్దాం. హీరో రిషబ్ శెట్టి గారు నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా కాంతారా చాప్టర్ 1 భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కాంతారా చాప్టర్ 1 స్టోరీ కాంతారా ముగింపు దగ్గర ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా చూశాక నాకు అనిపించింది ఏంటంటే ఒక బెస్ట్ వరల్డ్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు. యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ ఒకసారి స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీ కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అలానే మూవీని ఒక ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. కొన్ని సీన్స్ ఉంటాయి మామ, గూస్ బంప్స్ అంతే. రిషబ్ శెట్టి గారు ఒక వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. అతని యాక్టింగ్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఏం యాక్టింగ్ రా బాబు, చించేసి వరల్డ్ బిల్డ్ చేయడం కానీ, విజువల్స్ కానీ, కొన్ని సీన్స్ లో బీజిఎం ఉంటుంది, మూవీని ఎక్కడో పెట్టేస్తుంది. సాంగ్స్ బాగున్నాయి. ట్రైలర్ లో చూపించింది కొంచెమే, మూవీకి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా దాచారు. మూవీలో కొన్ని ప్లస్ పాయింట్ చూద్దాం. ఈ సినిమాలో కూడా కాంతారా ఆత్మ సజీవంగా ఉండేలా రిషబ్ శెట్టి తన ప్రతిభను కనిపరిచారు. అటు దర్శకుడుగా ఇటు నటుడిగా రిషబ్ శెట్టి గారు మెప్పించడం, సాంప్రదాయాలు సంస్కృతితో ముడిపడే నడిపిన కథానం బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి. కీలక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి అభినయం మొత్తం సినిమా మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా కూడా భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ కూడా చూస్తాం. తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ రిషబ్ శెట్టి ప్రేక్షకులను మెస్పరైజ్ చేసి రాజుగా జయరాం తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సమయాల్లో ఆయన నటన చాలా బాగుంటుంది. విలన్ గా నటించిన గుల్షన్ దేవయ్య అద్భుతంగా నటించారు. ఇక హీరోయిన్ గారు కనకావతి క్యారెక్టర్ పాత్రలో జీవించారని చెప్పవచ్చు. రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇతర కీలక పాత్రలు కనిపించిన రాకేష్ పుజారితో పాటు మిగిలిన నటులను కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. రిషబ్ శెట్టి గారు ముఖ్యంగా సినిమాల్లో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను అలాగే కామెడీ టచ్ ను కూడా సమీపాల్లో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాలు కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటంటే బరువైన ఎమోషన్స్ తో భారీ విజువల్స్ తో వచ్చిన ఈ హైప్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కాంతారా చాప్టర్ 1 చాలా వరకు బాగా ఆకట్టుకున్న కథానం ప్రకారంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకో. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక రిషబ్ శెట్టి విలన్ మధ్య జరిగే కొన్ని సీన్స్ కొంచెం బెటర్ గా ఉండింటే బాగుండు అనిపించింది. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సమావేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. సురేష్ మల్లయ్య గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గురించి చూస్తే అజినాస్ లోకనాథ్ సమర్పించుకున్న పాటలు చాలా బాగున్నాయి. బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాత విజయ్ కిరింగదోర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఫైనల్ గా నాకు అనిపించిన మూవీ మీద ఒపీనియన్ ఏంటంటే డివోషనల్ టచ్ తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాడియర్ విజువల్స్ తో వచ్చిన ఈ కాంతారా చాప్టర్ 1 లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా రిషబ్ శెట్టి పవర్ఫుల్ నటన మరియు దర్శకత్వం మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచితనం మొత్తం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ 1-2 సన్నివేశాలు రొటీన్ గా సాగడం కాస్త మైనస్ అయ్యింది. అయినప్పటికీ రిషబ్ శెట్టి తన నటనతో కాంతారా ఇమేజ్ తో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం కాంతారా అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది. కాంతారా చాప్టర్ 1 మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 5/3.5. ఇలాంటి అప్డేట్స్ ఇంకెన్నో కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.